ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నడూ లేనంత పీక్ స్టేజ్లో ఉన్నాడు. బాలయ్య ఏం చేసినా, ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాడు. అన్స్టాపబుల్ షో, అదేవిధంగా రాజకీయాల్లో, అదేవిధంగా సినిమాలలో కూడా అఖండతో స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు తన సినిమా విజయాల యాత్ర కొనసాగుతూ ఉంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సాధించిన బాలయ్య 4వ సినిమా అయిన డాకు మహారాజ్తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని డబుల్ హ్యాట్రిక్ విజయాలకు నాంది పలికాడు. ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి అంటేనే బాలయ్యకు పూనకాలు వచ్చేలా తన సినిమాలతో చెలరేగిపోతాడు. బాలయ్య అంటే సంక్రాంతి హీరో. అలాంటి సంక్రాంతికి ఎక్కువ విజయాలు బాలయ్య ఖాతాలో ఉన్నాయి. రీసెంట్గా జనవరి 12న విడుదలైన డాకు మహారాజ్ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. బాలయ్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా డాకు మహారాజ్ నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా 200 కోట్ల రూపాయల గ్రాస్ టచ్ చేసింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపుతోంది. ప్యూర్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన డాకు మహారాజ్ ఓటీటీలో అదరగొడుతుంది. పుష్ప 2 తర్వాత వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లో టాప్లో నిలిచింది. ఫిబ్రవరి 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపుతుంది. అయితే ఇండియాలో 3వ వారంలో టాప్ 4లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 పొజిషన్స్లో మాల్దీవ్స్, శ్రీలంక, సింగపూర్, నైజీరియా, కెన్యా, ఒమన్ దేశాల్లో ట్రెండ్ అవుతుంది. పాకిస్తాన్లో నెంబర్ 2లో ట్రెండ్ అవుతుంది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బాలయ్య ఫ్యాన్ బేస్ బంగ్లాదేశ్లో కూడా పాకిందని చెప్పొచ్చు.